ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ జనవరి 15, 2026. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనములు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఆమేన్. దేవుడే తన వారికి కొన్ని అవరోధాలు కల్పిస్తాడు. ఇలా కల్పించడం వాళ్ళని క్షేమంగా ఉంచడానికే. అయితే వాళ్ళు దాన్ని వ్యతిరేకమైన దృష్టితోనే చూస్తారు. ఆయన అపార్థం చేసుకుంటూ ఉంటారు. యోబు కూడా అంతే. యోబు గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనంలో, ఇలాంటి కంచెల వలన వాళ్ళకి చేకూరే లాభం ఏంటో సైతానికి బాగా తెలుసు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో కంచెను గూర్చి సైతాను అంటున్న మాటల్ని చూడండి. మనల్ని కప్పేసే ప్రతి శ్రమలోనూ ఎంతో కొంత ఆదరణ తప్పకుండా ఉంటుంది. మనం వాటిని ఆనుకుంటే తప్ప ముళ్ళు మనకు కూర్చుకోదు. దేవుడి ఆజ్ఞ లేకుండా ఒక్క ముళ్ళు కూడా నీకు కూర్చుకోదు. నిన్ను బాధ పెట్టిన మాటలు, నిన్ను ఆవేదన పాలు చేసిన ఉత్తరాలు కానీ, మెసేజ్లు కానీ, నీ ప్రియమిత్రుడు చేసిన గాయాలు, చేతిలో డబ్బులు లేకుండా నువ్వు పడిన కష్టాలు, ఇబ్బందులు అన్నీ కూడా దేవునికి తెలుసు. ఎవ్వరికీ లేనంత సానుభూతి ఆయనకి నీ పట్ల ఉంది. ఆ బాధలన్నిటిలోనూ ఆయనపై సంపూర్ణంగా నువ్వు ఆనుకుంటున్నావా లేదా అన్నదే ఆయన చూస్తున్నాడు. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించునుగాక. ఆమేన్.